వాటితో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు ఈసీ పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. 407 కేంద్రాల్లో జరగనున్న పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. ఈ నెల 11న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 4,15,100 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇవాళ సాయంత్రం నుంచి ఈ నెల 11 సాయంత్రం వరకు వైన్ షాపులు బంద్ కానున్నాయి. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, మధుశ్వేత, ఓరాఓరిగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారము తుది అంకానికి చేరుకుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలతో ఉప ఎన్నికల ప్రచారం అనేది ముగియబోతోంది. పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓరాఓరిగా ప్రచారం నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సిట్టింగ్ స్థానం కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడితే, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్లో ఎలాగైతే పాగా వేసామో జూబ్లీహిల్స్ను కూడా హస్తగతం చేసుకునేందుకు వాళ్ళు కూడా ఓరావురిగా ప్రచారం నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీజేపీ కూడా పాగా వేసేందుకు వాళ్ళు కూడా తాతాలాడుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఇజ్జత్గా సవాలుగా తీసుకుని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాన్ని ఓరెత్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చివరి రోజు కావడంతో పూర్తిగా భారీ బైక్ ర్యాలీలతో తమ పార్టీ బలాన్ని నిరూపించుకునేందుకు భారీ బలపరచన చేయబోతున్నారు. బైక్ ర్యాలీ నిర్వహించబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓరావురిగా ప్రచారం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. నెల రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మండల గ్రామస్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అందరూ కూడా చుట్టేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాజకీయాలు మొత్తం జూబ్లీహిల్స్ చుట్టే తిరిగిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే 22 నెలల రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అన్ని కూడా ఆరోపణలు చేస్తూ వాళ్ళు ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్కి చేసింది ఏం లేదు, మేము వచ్చిన తర్వాత అభివృద్ధి చేశామని కాంగ్రెస్ చెప్తుంది. పూర్తిగా ఈ రెండు పార్టీలు ఏం చేయట్లేదని బీజేపీ చెప్తుంది. ఓరావరిగా ప్రచారం అయితే సాగిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ సాయంత్రం 5 గంటలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం అనేది ముగియబోతోంది. అయితే ఒకవైపు ప్రచారాన్ని ఓరెత్తించిన ప్రధాన పార్టీలు, మరోవైపు ఏదైతే ఓటర్లను ప్రసారం చేసుకునేందుకు ప్రలోభ ప్రవాహాన్ని కూడా తెరలేపిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పార్టీ ఇప్పటికే 1000 రూపాయలు ఇచ్చింది, మరో పార్టీ 2500 కూడా ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా మళ్ళీ సెకండ్ దఫా కూడా ఇచ్చేందుకు కూడా ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మునుగోడు ఉప ఎన్నికలను తలదనే విధంగా ఓరావరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అనేది జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓరావరిగా ప్రచారం సాగడంతో పాటు సైమల్టేనియస్గా పూర్తిగా అయితే ఓటర్ను ప్రలోభపెట్టే కార్యక్రమం కూడా జోరుగా సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈసీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఓటర్లను ప్రలోభపెట్టి డబ్బులు పంపిణీ చేసే దాన్ని కట్టడి కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,15,100 ఓట్లున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే పోలింగ్ శాతం ఎప్పుడు కూడా 50% మించి జరగలేదు. కానీ ఉప ఎన్నిక కాబట్టి దాదాపు 60% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని కూడా అందరూ అంచనా వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 407 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అదర్స్ ఎవరు కూడా ఉండొద్దు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ ప్రచారం చేసిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలని దానికి సంబంధించి అధికారులు కూడా భారీ బలగాలను కూడా మోహరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాయంత్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో అంతా కూడా ఎలక్షన్ కోడ్ ఇంకా కఠినతరం చేసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇన్ని రోజుల పాటు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం నిర్వహించిన నాయకులందరూ కూడా సాయంత్రం అయిన తర్వాత వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు ప్రచారాన్ని ఓరెత్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు డివిజన్ల వారీగా బూతుల వారీగా ఒక 100 ఓట్లకు ఒక ఇన్ఛార్జిగా పెట్టుకుని ఎక్కడికక్కడ ప్రచారాన్ని ఓరెత్తించడం జరిగింది. మరోవైపు ప్రలోభ పర్వం కూడా కొనసాగుతుంది. వాళ్లకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా వాళ్ళే బాధ్యత తీసుకుని ఒకవైపు మొదటి దఫా రెండో దఫా కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరు కూడా అదర్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించిన స్థానికులు తప్పితే ఎవరు కూడా అదర్స్ ఉండడానికి అవకాశం లేకపోవడంతో పూర్తిగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రచారం నిర్వహించి బాధ్యతలు తీసుకున్న వారందరూ కూడా ప్రలోభాల పర్వానికి తెరలేపి ఎక్కడికక్కడ పంపిణీ కార్యక్రమాన్ని కూడా షురూ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ ఓరావురిగా పోరు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన 3 ప్రధాన అభ్యర్థులు ఉంటే ఇక 55 మంది స్వతంత్ర అభ్యర్థులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తమ సమస్యలు పరిష్కరించాలని వాళ్ళందరూ కూడా ఎన్నికల బరిలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓరావురిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం అనేది సాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సాయంత్రంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మధుశ్వేత. ఓకే సత్యనారాయణ, థ్యాంక్ యూ.